ఓం మహాదేవుడి లీలా విలాసము మహాశివపురాణము సచిత్ర నిత్య పారాయణ గ్రంథము. బ్రహ్మ శిరస్సు త్రుంచిన కాలభైరవుడు. నమస్తే నమస్తే విభో విశ్వమూర్తే, నమస్తే నమస్తే చిదానందమూర్తే, నమస్తే నమస్తే తపోయోగగమ్య, నమస్తే నమస్తే శృతిజ్ఞానగమ్య. ఆకాశవాణి స్తోత్రమును ఆలకిస్తూ జ్వాలాయందు అంతర్లీనముగా శివుడున్నాడా? శివునియందు అంతర్లీనముగా అగ్ని ప్రకాశిస్తున్నదా? అగ్ని రూపమున శివుడున్నాడా? శివుని రూపమున అగ్ని ఉన్నదా అన్న సందిగ్ధముతో బ్రహ్మ విష్ణులు ఆ విరాట్ మూర్తిని చూస్తూ ఆ సామవేద గానాన్ని వింటూ చేష్టలు దక్కి నిశ్చేష్టులైపోయారు. అంతరిక్షమున నిలచి ఆ విరాట్ విశ్వ మహాశివరూపాన్ని దర్శిస్తూ నీవెవరు అని ప్రశ్నించారు వినమ్రతతో, తెలుసుకోవాలనే ఉత్సుకతతో. ఏకామేవా ద్వితీయం బ్రహ్మ, రెండవది అంటూ మరేదీ లేనిదే బ్రహ్మము. అయం బ్రహ్మ, ఆ బ్రహ్మను నేనే. ఆ సమాధానాన్ని విని బ్రహ్మ విష్ణులు ఆశ్చర్యచకితులయ్యారు. ఆ విరాట్ పురుషుడు ఇంకా ఇలా చెప్పాడు: నిత్యుడిని, అనిత్యుడిని, నిరాకారుడిని, సాకారుడిని, సృష్టి స్థితి లయములకు మూలపురుషుడినైన పరబ్రహ్మని నేనే. అబ్రహ్మని నేనే. సృష్టికారకుడైన బ్రహ్మని నేనే. స్థితికారకుడైన విష్ణువుని నేనే. లయకారుడైన రుద్రుడిని నేనే. జగన్మాతను, జగదాధారుడను నేనే. సావిత్రిని, గాయత్రిని నేనే. వేదమును నేనే. శబ్దమును, శబ్ద బ్రహ్మమును నేనే. వాక్కును, ఛందస్సును నేనే. విద్యాలంకృత వీణాపాణి సరస్వతి నేనే. సకలైశ్వర్య ప్రదాయిని శ్రీ మహాలక్ష్మిని నేనే. సకల విద్యా వరప్రదాయిని ఈశ్వరిని నేనే. మహామాయకు సైతము అంతుబట్టని మహాశివుడిని. పంచభౌతిక శరీరక రూపమైన మహాశివుడిని నేను. విశ్వానికే ఆధిపత్యుడినైన విశ్వేశ్వరుడిని నేనే. ఆ సత్యాన్ని తెలుసుకున్న విష్ణు భక్తి ప్రపత్తులతో చేతులు జోడించి అంజలులు ఘటిస్తూ తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ అంటూ రుద్రగాయత్రిని పఠించాడు. కానీ బ్రహ్మ అహంకార గర్వాంధకారంతో హుంకారం చేస్తూ, ఏమి పరబ్రహ్మవా? బ్రహ్మనైన నాకన్నా ఏమిటి నీ ఆధిక్యత? నీకున్న ఆ పంచముఖములా? అట్లైన నేను పంచముఖుడినే గదా, మరేమిటి నీ గొప్పదనం? ఈ జ్వాలాస్తంభం యొక్క శిరో అగ్రభాగమును దర్శించి వచ్చిన నా ఘనతను ఈ విష్ణువే అంగీకరించినాడు. నీవెంత అన్నాడు ధిక్కారస్వరంతో. ఓరి, ఆద్యంతములే లేని నా శిరోభాగాన్ని నీవు దర్శించావా? పంచముఖాలున్నవన్న అహంభావముతో పంచభూతాత్మిక పరబ్రహ్మనైన నన్ను ధిక్కరించి అసత్యములాడిన నీకు శిక్ష తప్పదు అని గర్జిస్తూ రుద్రుడు భైరవ అని స్మరించాడు ఉగ్రస్వరంతో. మరుక్షణము మహాశివుని హుంకారము నుండి మహాభీకరాకారముతో హరహర మహాదేవ, హరహర మహాదేవ, హరహర మహాదేవ అని అరుస్తూ అవతరించాడు భైరవుడు మహా తేజస్సుతో. రుద్రుని నుండి రుద్రాంశతో ఉగ్రరూపంతో అవతరించిన భైరవుడు మహోగ్రముగా చిందులు తొక్కుతూ శరభ శరభ దశరభ శరభ, శరభ శరభ దశరభ శరభ, హరహర మహాదేవ, శంభో శంకర, ప్రభు నన్నేల సృజించినావు, ఏమి నీ ఆజ్ఞ అని అభ్యర్థించాడు. భైరవ, నా సంకల్పానుసారము అవతరించిన ఈ బ్రహ్మ తాను సృష్టికర్తనన్న అహంభావముతో అసత్య దోషమునకు ఒడిగట్టాడు. ఈ దోషికి దండన తప్పదు. ఈ అసత్యవాదిని కఠినముగా దండించుమని ఆజ్ఞాపించాడు మహాశివుడు. బ్రహ్మదేవుడు భయంతో వణికిపోతూ, శివా, పరమేశ్వర, నీ ఆశ్రితుడను, తండ్రి, ఈ అజ్ఞానిని మన్నించు, పాహిమాం దేవా, పాహిమాం పాహిమాం అని ప్రార్థించాడు దీనస్వరంతో. బ్రహ్మ పరబ్రహ్మనైన నన్ను, నాతో సరిసమానుడైన నారాయణుడిని అవమానించావు. సృష్టికర్తవయ్యుండి ఈ అసత్య ప్రలాపములు పలికావు. ఈ తప్పిదములకు నిన్ను కఠినముగా దండించక తప్పదు. కానీ భయభక్తులతో శివశివ అని ప్రార్థించావు గనుక నిన్ను కనికరించవలెనని నిశ్చయించాను. అయినా అసత్య దోషమునకు శిక్ష తప్పదు అని మహాదేవుడు ఓరిమితో
స్పష్టం చేసి, భైరవ, అసత్య దోషమునకు ఒడిగట్టిన ఈ బ్రహ్మదేవుని పంచమ శిరస్సుని త్రెంచు మని ఆదేశించాడు. మరుక్షణము హరహర మహాదేవ, హరహర మహాదేవ అని హోంకరిస్తూ భైరవుడు ఒక్క ఉదుటున బ్రహ్మదేవుని ఒడిసిపట్టి చేతి కొనగోటితో అసత్య దోషమునకు పాల్పడిన బ్రహ్మ పంచమ శిరస్సును పుటుక్కున త్రెంచివేశాడు. అలా త్రెంచబడిన బ్రహ్మ శిరస్సు పైకెగిరి గాలిపాటున ఎటో దూరంగా ఎగిరిపోయి ఎక్కడో పడిపోయింది. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. మా ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ and subscribe.